సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మల్టీ స్టారర్ సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను అయితే ఆకట్టుకున్నాయి. ఇద్దరు హీరోలు కలిసి ఒకే సినిమాలో సందడి చేస్తే ఫ్యాన్స్ కు భలే థ్రిల్ గా అనిపిస్తుంది. అలాగే ఒక హీరో సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్ గా కనిపిస్తే ఇక థియేటర్స్ దద్దరిల్లాల్సిందే. ఇప్పటికే చాలా సినిమాల్లో హీరోలు గెస్ట్ రోల్స్ లో కనిపించి మెప్పించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం, త్రిబులర్ లాంటి మల్టీ స్టారర్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశాడని మీకు తెలుసా? ఇది విని చాలా మంది షాక్ అవుతున్నారు. కానీ ఇది నిజం. ఎన్టీఆర్ నటించిన ఓ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించారు. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సలార్ సినిమాతో హిట్ కొట్టిన ప్రభాస్ ఆ తర్వాత కల్కి సినిమాతో ఏకంగా 1000 కోట్లు వసూలు చేసి నయా రికార్డ్ ని క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ లైనప్ చేసిన సినిమాల్లో సలార్ 2, కల్కి 2, రాజాసాబ్, హను రాఘోపూడి సినిమా, అలాగే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలో నటిస్తున్నారు. అటు ఎన్టీఆర్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. త్రిబులర్ తర్వాత దేవరా సినిమాతో హిట్ అందుకున్న తారక్, అలాగే ఇప్పుడు బాలీవుడ్ మూవీ వార్ 2, అలాగే దేవరా 2 ప్రశాంత్ నీల్ సినిమాను లైనప్ చేశాడు. అయితే ఎన్టీఆర్ నటించిన సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశారని చాలా మందికి తెలిసి ఉండదు. ఆ సినిమా ఏదో కాదు, దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ. ఈ సినిమాలో ప్రభాస్ కూడా కనిపిస్తాడు. కానీ సినిమాలో కాదు, టైటిల్ కార్డ్స్ పడే సమయంలో విశ్వామిత్ర ప్రొడక్షన్స్ కోసం టెస్ట్ షూట్ లో కనిపించాడు. కానీ మునివేషంలో ఉన్న ప్రభాస్ ను కనిపెట్టలేరు. అలా తారక్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించాడు.